నువ్వు నిజంగా హత్య చేశావా? నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగ్గుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను. అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తెంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామో చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పను దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నిన్నే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాని వాళ్ళు ఎవరో ఉండరు. ఆహా, మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పు చెప్తావా? అంతేగా మరి. ఎందుకు నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే వేయమరే. వేస్తున్నా.
చలో. మోసం 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 మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నేను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలాగా నాదేమండి, మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. తల వస్తుంది ముద్ద పై చేస్తారా కాబట్టి అమ్మాయిని చూడు. కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నో ఆటండి, ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18 ఆట ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22 ఆట. నువ్వు నోరు మీరా? లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లి గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికే ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీతం ఆయన వచ్చునా? ఓ సా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ ఎ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి. బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి, అదేం రాగం? అనురాగం. తాళం? గాడ్రెస్. ఆది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు. ఓరు దీనడుకు బాగుతాడు గట్ట, నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళైతే సరే గాని శోభను మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బాబు గారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకు రావడమేంటి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బాబు గారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో, రక్తం వస్తుంది. ఏ, నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి. మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను, అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. రాము, ఇప్పుడేమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళ? నీ రక్తంలో నేను,
నా రక్తంలో నువ్వు కలిసిపోయాం. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పొచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్కి పోనీ. స్టేషన్కి? దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి? చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంధ్య? రాము, నేను నన్ను మర్చిపో రాము. అన్నయ్య. హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య. ఏమిటి ఉన్నట్టు పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు. నో. పోలీస్ స్టేషన్ లో చెప్పారు. నో నో, నువ్వే చెప్పావు. నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు, జాతకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి మీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సుస్థిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగా మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము. రాము. అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావని భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మ దేవుడికి కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం, భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఏం ధర్మాలో? పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా వస్తుందమ్మా. త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస్ తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది అమ్మాయి? చాలా బాగుంటుంది. ప్రేమించుకున్నారా? అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోనుంటుంది. దీని సంగతి బావా, ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ, పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరేమన్నా? సంధ్య. సంధ్య? ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను.
అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది, అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. దిల్వార్. ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు మన పనికి పనికిరారు. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది. అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, స్వరముని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నాం? అసలు విషయం, పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉన్న మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో స్లీప్. శాస్త్రిజీ, శాస్త్రిజీ. థాంక్ గాడ్, పోయారేమో అనుకున్నాను. ఇంకా టైం ఉంది. ఎంత? నీ పాపం పండాలిగా. శాస్త్రిజీ, ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వొస్తుంది శాస్త్రిజీ. ఏడుపొచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. ఎక్కువగా నవ్వడం కూడా ఏడవటానికి. సరే, ఆలోచించారా? ఏమి నిర్ణయించారు? చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని. శాస్త్రిజీ, ఇక మీకు వారం రోజులే గడు. తరువాత ఇక్కడున్న అద్దాలకు ప్రాణం వస్తుంది. వాటిల్లోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి. అలా మాడిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రవధ అనుభవిస్తారు. అది 24 గంటలే. 25వ గంటలో మీకు బదులుగా మీ బూడిది ఇక్కడ మిగులుతుంది. ఏ నవ్వులాటగా ఉందా? రంజిత్, సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు. నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చునేంత తెలివి తక్కువ అని కాను. శాస్త్రిజీ, ఎందుకీ మొండితనం? మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది? ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేమొస్తుంది? అంతకంటే 100,000 రెట్లకు నేను ఇస్తాను. దేశద్రోహం చేసేవాడిని కాను. ఇది దేశద్రోహం ఎలా అవుతుంది? పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా? పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది. ఫార్ములా మనదైనప్పుడు, ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు. అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కదా? శాస్త్రిజీ, మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది. సంజయ్ వచ్చిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీ దగ్గర? మీ చేతుల్లో చిక్కుకుందా? చిక్కించుకున్నాం. రంజిత్, ఒక్కసారి నా మనవరాన్ని చూడను. ఆ తర్వాత నేను హాయిగా ప్రాణాలు విడుస్తాను. అక్కర్లేదు. మీరు, మీ మనమరాలు, ఆమె మనుమలు మనమరాళ్ళు హాయిగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. లేదా మీ కళ్ళదిటే మీ మనమరాలు. రంజిత్, ఇదేమిటో తెలుసా? పొటాషియం సైనైడ్. పంటితో ఒక్క నొక్కు నొక్కితే చాలు. నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే, నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను. నన్ను బెదిరించక, జాగ్రత్త. సరే, మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చూస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్. ఖాళీ గ్లాసు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం.
ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు. నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్ చెప్పకుండా వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంకె పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. దూరంగా ఉండు, ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటే. ఉన్నట్టుండి మీరు ముసలాయన ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో హలో, నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే. థ్యాంక్ యూ. సంధ్య 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 సంధ్య. సారీ బ్రదర్. సంధ్య సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేనొకరిని ఇష్టపడ్డాను. అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు. నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప? పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలుంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్? ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ వగలు చూసి మోసపోతానా? నీ నాటకాన్ని నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్, మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే. గుడ్, వెరీ గుడ్ సంచ. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితికతను రావాలి. రాకపోతే ఆడదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తి కాగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంధ్య, ఇద్దరం కత్తుల బొమ్మలో ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి. నీ కోసం ఎదురు చూస్తాను. నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. బాబు, అదేమిటి బాబు గారు? అక్కడ మీ కోసం ఎదురు చూస్తుంటే ఎదుర్కొంటారంటే ముందు పదండి. అయ్యో, దయచేయండి. బాగారు ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కార్యం సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా? బాగా తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా వాళ్ళు? ఏంటి అర్జెంట్గా తీసుకురామన్నాడు. రాడా
ఎక్కడికి రాడయ్యా శుభు ఆయన గర్భధానన్నాడు తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే ఎక్కడికి రమ్మంటా తేలు కుట్టిందా ఏంటా చూపులు చూపులు సరేరా 7 రూపు కాటికెళ్ళా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచేళ్తాడేంటి అవ్వా రోజు నేను వచ్చి మీ మనవడు యోగక్షేమాలు చెప్తా కదా మనలో యోగక్షేమాలు నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు ఒరే 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 ఆ బుగ్గను చుక్కన్నా దించాలవేరా బావా ఏమిటి బాబా గదంతా చీకటి చేసి కూర్చున్నావు కరెంట్ లేదా లైట్ లేదా అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనుంది నా రోడ్లు కదా బావా అత్తగారు ఏదో మాట వరుస కన్నా అంతే పోనీ లైట్ అయ్యా వద్దొద్దు లైట్ అయ్యొద్దు అమ్మా చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట ఏం బావా ఆ డాక్టర్ కాదు బావా ఇంకో డాక్టర్ అయినా డాక్టర్ ఎవరు చెప్పడానికి రోజుని నేనా ఆయన నేను చీకట్లోనే ఉంటాను అంతే అమ్మా అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు వ్యాపారం ఒక్క పని ఏమిటి బావా కనీసం 6 డజన్ వ్యాపారాలు ఉన్నాయి ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు అయినా బావగారు ఎత్తుకుంటాడు ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా 4 రోజులు ఓపిక పట్టు నా పని ముగించుకొచ్చేస్తాను ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను ప్రామిస్ షూర్ హలో ఎస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూస్ ప్రొసీడ్ ఎస్ మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్ ఓకే మై బాయ్ తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్ వెల్ వచ్చే వారమే ఇజ్ ఇట్ అవును సార్ మంచి పొట్టు దొరికింది గుడ్ నీకేం ప్రెజెంటేషన్ కావాలి నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్ నాకు అదో పిచ్చి అర్జెంట్ గా పంపండి సార్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ వెరీ వెరీ సారీ కోపం నా మీద కోపం నటించు కోపలేదు తప్పలేదు నన్ను వెళ్ళని వెళ్లే వాళ్ళు ఎటు వెళ్తారు కాస్త కాఫీ తాగిపోండి థ్యాంక్స్ తాగిన తర్వాత చెప్తురు గాని రండి ఇది ఆఖరి సరే ఇక మనం కలుస్తామో కలవమో కలవం రండి ఫ్యామిలీ టూ స్పెషల్ కాఫీ ప్లీజ్ స్పెషల్ కాస్త లేట్ అవుతుంది మేడం ఇదిగో ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా సార్ సంధ్య నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే అంతేనా సంధ్య అంటే ఏమిటో తెలుసా ఇటు రాత్రి కాదు అటు పగలు కాదు అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య ఆశ నిరాశల మధ్య నిమిషానికి ఓ రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు రాము నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లు కత్తుల బోన్లు ఇరుక్కున్నాను నీకు తెలీదు ఎవరిదా సాలిగు ఎక్కడుందా కత్తుల బోను సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను ఏమిటి ఆలోచిస్తున్నావు ఆలోచన కాదు ఆశలు నెమరు వేసుకుంటున్నాను ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను సంధ్య నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రేమిస్తున్నాను రాము నిజంగా ప్రేమిస్తున్నాను అయితే చెప్పు నీకెక్కడున్న సమస్యలు ఏమిటి నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు అంతా తర్వాత చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పనే ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒక్కటే కాదు డేర్ డెబుల్ అని డిస్కో ఉంది అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి ఆలోచన కాదు ఆశలు నెమరు వేసుకుంటున్నాను ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను సంధ్య నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రేమిస్తున్నాను రాము నిజంగా ప్రేమిస్తున్నాను ఈ ఆశలు ఈ కళలు ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు చెప్పమన్నది చెప్పాను చెయ్యమన్నది చేశాను నా మీద రాముకు నమ్మకం పోయింది ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు దేవుడి సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి
10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు? తీసుకో. నువ్వు ఈ రాత్రికే డేర్డెవిల్కి వెళ్తున్నావు. నేనా? దేనికి? రాము అక్కడికి తప్పకుండా వస్తాడు. వస్తే అతన్ని నీ చేతులతోనే నువ్వు ఈ రివాల్వర్తోనే కాల్చి చంపు. అతన్ని నువ్వు లేదా మీ ఇద్దరిని మేము చంపుతాం. అర్థమైందా? ఇది నీకు అగ్ని పరీక్ష, నీ నిజాయితీకి టెస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బ్రాండీ, బిస్కీ, షాంపైన్. వెయిట్, జస్ట్ వెయిట్. కన్యులు కష్టాలను ప్రదర్శిస్తాయి గాని సమస్యలను పరిష్కరించు. ఇప్పటికైనా నిజం చెప్పు, నీ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? నిజం చెప్తే నమ్ముతావా రాము? అబద్ధాలు చెప్పినా కూడా నమ్ముతాగా. నేను ఈనాడు వేస్తున్న వేషాలు, ఆడుతున్న నాటకాలు అన్నీ ఒకే ఒక వ్యక్తి కోసం. ఎవరో వ్యక్తి? మా తాతగారు. ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఏమిటి? శాస్త్రి గారి మనవరాలు? అవును. అమెరికా నుంచి రాగానే నన్ను ఈ ముఠా పసిగట్టి పట్టేశారు. మా తాతగారిని ఎర్ర చూపి నా చేత పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నాను. ఇక్కడ నిన్ను కాల్చి చంపమన్నారు, కాల్చాను. కానీ ఏం జరిగిందో నువ్వు తప్పించుకున్నావు. కాదు, వాళ్లే తప్పించారు. వాళ్ళ? అవును. నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు, కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ అని. ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా?
నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా. అవుతురే, నీకు మతిపోయిందా? నడి బజార్లో ఏమిటా కేకలు? నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాట